కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఇంటింటికి చేరుస్తూ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న డేరింగ్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారికి శుభాభినందనలు. ఇట్లు తుమ్మలపల్లి గోవిందరాజులు, నీటి సంఘం అధ్యక్షులు, పెనుగుదూరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతైనా ప్రమాదకర వ్యక్తే. అయ్యి బాబు, ఈ ఇతంతో తలకాయ పోటు మనకి ఎందుకు అని మీకు అంత డైరెక్ట్గా మీడియా ముందు నీకు దమ్ముంటే కాకినాడ వచ్చి పోటీ అని చెప్పేసి ఎలా అనగలిగారు మీరు? ఏముందండి, అతనికి నాకు తేడా. అతనికి డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఏంటి పెద్ద తేడా ఏంటి? అతను 151 సీట్లతో అతను సీఎం అయ్యాడు. అది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాన్నగారు చచ్చిపోవడం, కాంగ్రెస్ పార్టీకి దారి లేక కాంగ్రెస్ వాళ్ళు అందరు శ్రేణులు అక్కడ చేరాయి కాబట్టి అయ్యాడు. ముందు అయ్యాడా? ఇక ఆఖరికి వాళ్ళ నాన్నది ఒకటి సరిపోలేదు. వాళ్ళ నాన్న తోట ఎవడన్నా అయిపోవాలి. వాళ్ళ నాన్నది ఇంకొక కొడుకు, ఇతను కాకుండా కొడుకు ఇంకొక కొడుకు ఎవడన్నా ఉంటే రాజశేఖర రెడ్డికి ఆ ఊరిలోనే అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాను, 14లోనే అయిపోయాను. ఇతను కాబట్టి 19 దాకా వచ్చింది. 19 కాంగ్రెస్ శ్రేణులు అన్నీ మళ్ళా చేరి ఆ గూటికి చేరి అప్పుడు అవ్వగలిగాడు ముఖ్యమంత్రి. అంతే తప్ప 14 ఎందుకు అవ్వలేదు? 14లో రాజశేఖర రెడ్డి పెట్టావు కదా, అయిపోవాలి కదా. ఎందుకు కావలేదు? రాజశేఖర రెడ్డికి ఐఎస్ఎల్లో అయితే అయిపోయాను 14లో అండి. ఇతనుకున్న బ్యాట్కి ఒక నేరస్తుడిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అంత గమ్ముని చేరడానికి నేరస్తుడి పక్కకి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళకపోయారు. అప్పుడు వెళ్ళకపోక సతికిలు పడిపోయాడు. సతికిలు పడిపోయిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు ఖాళీగా ఉండిపోయి 30-40 సంవత్సరాల నుంచి గ్రామ లెవెల్లో కూడా వైరుధ్యాలు ఉన్నాయి టీడీపీకి కాంగ్రెస్కి. వాళ్ళు టీడీపీకి ఎమర్జీ అవ్వలేరు కదా. ఇప్పుడు ఎవరన్నా అవసరం ఇచ్చా ఎమ్మెల్యేలు అయిపోవడానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ దీనికి ఎమర్జీ అవ్వడం, గ్రౌండ్లో ఎమర్జీ అవ్వడం మేము ఎంత కష్టపడుతున్నాం. ఇప్పుడు గ్రౌండ్లో ఎమర్జీ అవడానికి 2 ఏళ్ళు పట్టింది మాకు ఎమర్జీ అవడానికి గ్రౌండ్లో. టీడీపీ మేము ఇవాళ ఎక్కడైనా 2 చేతులు ఎత్తుకుని మాట్లాడుకుని మా కాకినాడ రూరల్లో అయితే మటుకు బాగా నేను పూర్ణించి అందరికీ పరిచయం మీద నాకు చాలా మంది అవుతుంది. కానీ చాలా చోట్ల ఇప్పుడిప్పుడే ఎమర్జీ అవుతారు. 2 సంవత్సరాలు పట్టింది ఎమర్జీ అవడానికి. అటువంటిది కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? టీడీపీకి వెళ్ళారు కదా. కాబట్టి దొర రాజశేఖర రెడ్డి కొడుకు సరే అక్కడికి వెళ్దామని చెప్పి అందరూ కాంగ్రెస్ వాళ్ళు అంతా అక్కడికి వెళ్ళడం వల్ల డోర్ టు డోర్ ఈ కాంగ్రెస్ సెల్కి బూతుల్లో డోర్ టు డోర్ తెలుసు కాబట్టి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన. అది ఏ స్థాయికి తీసుకెళ్లారంటే వీళ్ళ ప్రచారం 2014 ఎలక్షన్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్తా టుప్పని ఎలక్షన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. లోకల్ పార్టీస్ అవునండి పెట్టేసి వెళ్ళిపోతే నేను నాతో పాటు కాంగ్రెస్ నుంచి అందరూ పోయారు. నులికుత్తి వెంకటేశ్వర అని ఒక ఆయన ఉన్నాడు, ఇదివరకు 2009లో కన్నబాబు మీద పోటీ చేసిన. ఆయన నేను మిగిలాం పల్లరాజు గారితో. మేమిద్దరూ కింద మీద పెట్టి అక్కడక్కడ ఎంపీటీసీలు అలా పెట్టి జిల్లాలో పెట్టేదో మోపు చేసుకుంటూ తిరిగాం. ఎందుకంటే ఆయన పార్లమెంట్ పరిధిలో పోటీ చెబితే బాగోదని అలా పెట్టాం. ఆ పెట్టినప్పుడు అంటే కాంగ్రెస్ శ్రేణులు పనిచేసే విధానం అంటే ఎవరి మీద శ్రేణుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. కాంగ్రెస్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఆ ఏరియా మీద పట్టుంటే ఎలా ఉంటుంది అంటే గొల్లపూర్లో ఒక ఆమె ఓటేయడానికి వెళ్తుంది. అమ్మ హస్తం మర్చిపోకమ్మ కాంగ్రెస్ హస్తం అన్నాను నేను. కారు ఎక్కితే అక్కడ చూసాను అంటే ఆవిడ ఏమంది, బాబు హస్తం ఫ్యాన్ అయిపోయిందట కదా బాబు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరినీ అక్కడ అల్లోనే ఈ మధ్య తిరుగుతూ ఉంటారు కదా. వీళ్ళు అట్లాగే చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. అంతే నెమ్మదిగా 19 నాటికి సక్సెస్ అయ్యారు. హస్తం గ్లాస్ అయిపోయింది, ఇదైపోయింది, ఇది ఫ్యాన్ అయిపోయింది అప్పటికి. హస్తం ఫ్యాన్. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో? వైసీపీ శరీరంలో ఎన్ని రకాలుగా తిరిగినా ఏం చేసినా అక్కడ లేరు, శ్రేణులు లేరు ఎక్కడానే.
వెస్ట్ గోదావరిలో బేగ్ గారు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇక్కడ నేను అలాగే కొంతమంది అలా తిరుగుతాము. మా బేగ్ గారి ఫ్యామిలీ కూడా చాలా కమిటెడ్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరు మిగిలేరు. అలాగే నేను ఇలా వచ్చాను. ఏంటంటే కొవ్వూరు అండి, కొవ్వూరు యువతల కాపురం అండి, తెలుసు. ఆ రోడ్డు వారిని ఇల్లు ఉంటుంది, రోడ్డు వారి ఇల్లు. అంబాసిడర్ కారు ఇప్పుడు ఉన్నారండి, చాలా ఆరోగ్యంగా అప్పుడప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాను. నేను అలా విజయవాడ వెళ్ళినప్పుడు అట్లా ఆగుతుంటాను. అదే రూట్ అండి. అదే రూట్ అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చాక తెలియట్లేదు, దాటేస్తున్నాం, ఎప్పుడు దాటేస్తున్నాం తెలియదు. వాళ్ళ అమ్మాయి ఎవరన్నా రాజకీయాల్లో వచ్చిందండి? కోళ్ళండి, అది అక్కడ ఫ్లెక్స్ ఫోటోలు కోళ్ళండి. ఆవిడ అమ్మాయి కొంచెం స్పీడ్ గానే ఉంటారు. సర్పంచ్ చేసింది కాపురం. అప్పట్లో ఇసుక గురించి పోరాటాలు చాలా గట్టిగా చేసిందండి. ఓకే, అది అప్పుడే వైరల్ అయిందండి, అప్పుడు చూసాను. స్పీచ్ అది గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు యాదృచ్ఛికంగా మీ నోటి నుంచి వచ్చాయా, లేకపోతే స్క్రిప్ట్ ఎవరైనా మీకు ఇచ్చారా? స్క్రిప్ట్ ఏమన్నా సార్, స్క్రిప్ట్తో అది మీకు ఒకటి చూసుకోండి సార్. స్క్రిప్ట్కి లోపల నుంచి వచ్చేదానికి 100 రెట్లు తేడా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా సరే. ఇప్పుడు మీరు వస్తాన్నారు, నేను రమ్మన్నాను, నేను మామూలు క్యాజువల్గా మాట్లాడేస్తున్నాను అంతే. నేను ఇది మళ్ళీ 100 సార్లు చెప్పగలను. ఏది నా లోపల ఉన్నది, మనసులో ఉన్నది నిజం కాబట్టి. ఎవరో ఇచ్చిన చదివితే రెండోసారి కూడా చెప్పలేను నేను. అసలు జరగదు అలాగా. నేను నాకు కోపం వచ్చిందండి నిజంగా కూడా. వీళ్ళు అప్పుడు తిట్టేసి ఇప్పుడు తిట్టేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా అంటే ఆగండి ఆగండి అంటారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు, సీఎం గారు డిప్యూటీ సీఎం గారు. మాట్లాడేవారండి విధ్వంసం, మనం కూడా విధ్వంసం చేయాలా, కరెక్ట్ కాదు అంటే ఆయన గంభీరంగా ఆయన చెప్తాడు, ఈయన స్మూత్గా ఈయన చెప్తాడు. ఇద్దరు చెప్పేది ఏంటంటే అంటే ముందు అభివృద్ధికి ఆటంకం అయిపోద్ది అన్నది, డైవర్షన్ పాలిటిక్స్ అయిపోతుంది, పరిపాలన నుంచి డైవర్ట్ అయిపోతాం అన్న భయం వాళ్ళకి. ఆ భయం ఏం కూడా ఎన్నాళ్ళు పడతాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యాదవ్లోని ఇసాన్నాసాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే మాకు రావా, ఆ పదాలు మా దగ్గర లేవా? ఆ రాంబాబు కూడా నోరా అది ఏంటంటే అమ్మడు రాంబాబు ఏం మాట్లాడుతుంటాడు? ఆ రాంబాబా కాంబాబా? కామబాబు. ఆడు ఏం మాట్లాడతాడు, పేరు నాని ఆడు కుక్క అంటాడు, ఆడే కుక్క అనుకుంటాడు, విశ్వాసం గల కుక్కని అంటాడు. బుద్ధి ఉండకలేదు ఆడు ఎవరి దగ్గరికి వెళ్ళి కుక్క అంటాడు. ఇటువంటి మాటలు తిరుపతి గారు తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి కాబూల్ జిల్లాలో తీసుకొచ్చి ఆ పాట వీటి మేలు కడపలో పెట్టిస్తారు మమ్మల్ని. పులివెందులు వెళ్ళి వీళ్ళేమో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఏంటి ఏంటి ఎవరు ఇంకా చిరాకు వస్తుందండి. ఇంకా అటువంటి చూస్తుంటే ఎంత చిరాకు వస్తుందంటే, మేము 2 సంవత్సరాలు ఒక్కని లోపల వేయలేదండి అన్యాయంగా. నేను 3 సార్లు వెళ్ళి ఉంటే అప్పుడు అతమాను ఏదో కేసుకి వెళ్ళేవాళ్ళు, మా కుర్రోళ్ళు మేము ఒక్కని లోపల తీసుకెళ్ళి. ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు, వాళ్ళిద్దరు పెద్దలిద్దరూ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి స్థాయి మించేసి ఎవరు తల్లిలాడిది ఆవిడ ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి మా అందరికీ కూడా పెద్ద వయసు ఆవిడ, రామలింగ గారి కుమార్తె. ఆవిడ మీద ఏంటది లేకపోతే బుద్ధి ఉంది అసలు? మనుషుల పశువుల ఎవడో కుర్రాడు పెట్టేటట్టే, జనసేనలో అంటే ఎవడో కుర్రాడు పెట్టేట్టు అనుకోవచ్చు. ఇది పని పెట్టి డబ్బిచ్చి పెట్టేస్తున్నారు వీళ్ళు. అలాగే కళ్యాణ్ గారు పిల్లలు వాళ్ళ పాపం వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళ పిల్లల మీద ఏంటి ఆ బూతులు ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టించడం ఏంటి అంటే 3 ప్రాంతాల కింద విడిపోయి ఒకడు కడపలో ఉంటాడు, ఈస్ట్ అండ్ వెస్ట్ చూస్తాడట. ఒకడు వైజాగ్లో ఉంటాడు, అటే పక్క జిల్లాలు చూస్తాడు. ఒకటి ఇక్కడ ఉంటాడు, ఇటే పక్క జిల్లాలు చూస్తాడు. అంటే ఆ ప్రాంతాల్లో ఉంటారు వీళ్ళు. ఆ ప్రాంతాలు బెట్టింగ్ వాళ్ళు ఉంటారు చూసారా, క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు. ఇక్కడికి పోయి ఎక్కడ పోయి పోలీసు వాళ్ళు ఈ బెట్టింగ్ కూడా పట్టుకోవడం బాబు నా పరిధి కాదంటాడు పోలీసు. అది ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటాడు. అలాగే వీళ్ళు ఎక్కడెక్కడో పెట్టుకుని ఆ ప్రాంతం వాడిని ఇక్కడ ఇస్తారు, ఈ ప్రాంతం వాడిని అక్కడ ఇచ్చి పచ్చి బూతులతో నన్ను చంపేశారు 10 సార్లు 2 సార్లు తెలుసా. మనం నేను మాట్లాడిన తర్వాత రోజు చంపాడు మిమ్మల్ని. ఎలాగండి? ఫోన్లోనే వేధించారా? చెప్పేస్తానన్నారు కదా, డైలీ చెప్పేస్తారంట. నా ఫోన్ ఏంటంటే నాది మా పిఏ దగ్గర ఉంటుంది, అది దీనిది ఫేస్బుక్ది.
ఆ, ఆ నెంబర్ కొట్టేస్తున్నారు. ఆ, కొట్టేసి మొదలెట్టి టైమింగ్ చూడాలి. ఆ, పగలతో ఏదో పని చేసుకుని పార్ట్ టైం జాబ్కి వస్తారు వీళ్ళు. 10:30కి ఇప్పుడు పార్ట్ టైం జాబ్కి వస్తారు. వచ్చి 10-10:30కి కూర్చుని ఇంక ఇలా బూతులు తిట్టడం, బూత్ మెసేజ్లు పెట్టడం, మనుషుల్ని హెరాస్ చేయడం. మరి మీరు ఎందుకు కోరుకున్నారు నారాజీ గారు? ఏంటి? అది మిమ్మల్ని మీరు ఒక ఎమ్మెల్యే తిట్టినప్పుడు పెట్టాం, కేసు పెట్టాం. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఒకటి దొరికాడు, ఒకటి తీసుకొచ్చి పెట్టారు, ఇంకా పెట్టాం కేసులు. అంటే నిరంతరం మనకు పని చెప్తారు వాళ్ళు. అది అర్థమైందండి. మన అతమానం మన ఎస్ఐలు చేయల మీద కోపడ్డాం మనం, ఇంకా ఇప్పుడు తీసుకొస్తా అది కూడా ట్రేస్ చేయాలి కదా, పట్టుకోవాలంటే అది కూడా అన్ని కొంచెం యూనిక్ ఐడి అయ్యి పట్టుకోవాలి, చేయాలి. అది కొంచెం కొంచెం పనితో కూడింది అది పట్టుకోవడం కూడా. అది ఎక్కడి నుంచి చేసాడో ట్రేస్ చేసి ఇచ్చేసి ఫోటోలు మార్చేస్తారు. ఫోటో ఎవరెవరో ఒక పెద్ద ఆమె ఫోటో, ఒక ఫోటో పెట్టుకుని పెడుతున్నారు. ఆమెకి ఇది చెక్ చేస్తే ఆమెకి వీడికి ఫోన్కి సంబంధం లేదు. మార్పింగ్. అదే అంటే నేను చెప్పాను కదా ఒక విషయం. అతను 16 నెలలు తర్ఫీదు పొంది బయటకు వచ్చాడు జైల్లో. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల మంది క్రిమినల్స్ని తయారు చేశాడు. ఈ కొన్ని వేల మందిని క్రిమినల్స్ని ఫేస్ చేసుకుంటూ మేము పరిపాలన చేసుకుంటూ మౌలిక సదుపాయాలు నాశనం చేసేసిన మౌలిక సదుపాయాలు చేసుకుంటూ మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ మాటిచ్చిన సంక్షేమం చేసుకుంటూ ఈవేళ ఎంత కష్టపడుతున్నామంటే ఒక పక్కన పార్టీకి కష్టపడతా ఉన్నాం, ఒక పక్కన ప్రజలకి కష్టపడతా ఉన్నాం. ఎమ్మెల్యే అంటే ఎక్కేసి కాళ్ళ దగ్గర వేసుకోవడం అనుకున్నాను నేను కూడా. కానీ నిజంగా పని చేయవలసి వస్తే ఎమ్మెల్యేకి ఖాళీ ఉండదు. ఎప్పుడైనా ఏదైనా పెళ్ళి గిల్లు వస్తాడు, ఇంకో రోజు ఎక్స్ట్రా టెస్ట్ తీసుకురావడం తప్ప తిరుగుడు కంటిన్యూగా విజయవాడ రావాల్సి వస్తుంటుంది. తత్వాను వాళ్ళు అలాగే మన యావరేజ్ ఒక పూట వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఎంత పని ఉంటుందంటే అంత ప్రతిదీ తెలుసుకోవాలన్న కాంక్ష ఉంటాయి. లేదనుకుంటే ఏమి లేదు. వచ్చిన ప్రతి ఒక్క కాగితం తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటే ఖాళీ ఉండదు మనకి.